వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ క్యాంప్ కార్యాలయం ముందు భగత్ సింగ్ విగ్రహం వద్ద 94వ వర్ధంతి సందర్భంగా ఆదివారం నాడు అఖిల భారత యువజన సమైక్య నాయకులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. షాయద్ భగత్ సింగ్ గారి యొక్క 93వ వర్ధంతి ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనే AIYF ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏదైతే భగత్ సింగ్ యొక్క ఆశయాల్ని, ఆయన అడుగుజాడల్ని ఫాలో అవుతూ ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గ్రామాన్న యువతకు చైతన్యవంతం చేసి యువతకు కావాల్సినటువంటి హక్కుల కోసం పోరాటం చేస్తుంది. ఏదైతే భగత్ సింగ్ యొక్క ఆశయాలు, ఏదైతే భగత్ సింగ్ జాతీయ ఉపాధి హామీ పేరుని భగత్ సింగ్ జాతీయ ఉపాధి చట్టంగా రూపొందించాలి. ఏదైతే యువత ఎటువంటి చెడు అలవాట్లు కాకుండా భగత్ సింగ్ యొక్క ఆశయాల కోసం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. రానున్న రోజులలో కూడా భగత్ సింగ్ గారి యొక్క అడుగుజాడలు నడుస్తూ భగత్ సింగ్ యొక్క ఆశయాలను నెరవేరుస్తూ ఏదైతే భగత్ సింగ్ దేశాన్ని స్వాతంత్ర్యం కోసం ఉద్యమించిండో ఆయన చరిత్ర పాఠ్యపుస్తకాలలో రూపొందించిన అవసరం ఉన్నది. ఎప్పుడైనా ఏదైతే భగత్ సింగ్ గారు నుండు మీసాలతో 23 సంవత్సరాలకే దేశ స్వాతంత్ర్యం కోసం చిరునవ్వుతో ఉడితాడిని ముద్దాడినటువంటి భగత్ సింగ్ని కొనియాడడం ఎంతో గౌరవకరమైన విషయం. దేశంలో రాష్ట్రంలో కూడా యువత చైతన్యవంతమై ఏదైతే దేశ రాజకీయాలలో యువత ముందుండాలని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రైతులకు ఇబ్బందులు కలగకుండా దశల వారీగా పానాజీ రోడ్ల నిర్మాణం, బైన్సాలో పశు వైద్యశాల భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గత 10 సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో పంట పొలాలకు వెళ్లే రహదారుల నిర్మాణానికి అప్పటి పాలకులు నిధులు మంజూరు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ఆదివారం బైన్సా పట్టణంలోని కిసాన్ గల్లీలో 25 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన పశు వైద్యశాల భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రైతులు ట్రాక్టర్లు వాడుతున్న తరుణంలో పొలాలకు వెళ్లడానికి పానాజీ రోడ్ల నిర్మాణం అవసరమన్నారు. ఈ విషయంలో బీజేఎల్పీ శాసనసభాపక్ష ఉపనేత పాయల శంకర్ అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తేవడం జరిగిందని, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. అదేవిధంగా గత శుక్రవారం బీజేపీ శాసనసభ్యులం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగిందని, ఉపాధి హామీ పథకం కింద ఈ రోడ్ల నిర్మాణం మహారాష్ట్రలో జరిగిన విధంగా జరగాలని సూచించడం జరిగిందన్నారు. ఎన్నికి తీసుకోండి. చైర్మన్ సాబ్ ఇటు చూడండి కొంచెం. చైర్మన్ సాబ్ గాయబ్ చెయ్య అన్న, అట్లా మొత్తమే గాయబ్. అరే అబ్దుల్ రజాక్ ఎక్స్ ఎంపీపీ గారికి వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. నూతన పశు ఇచ్చేసిన సందర్భంగా ఈ చిరు సన్మానం మా పశుసంవర్ధక శాఖ నుంచి చేయడం జరుగుతుంది.
అదేవిధంగా మన ఏఎంసీ చైర్మన్ ఆనందరావు, మన బి గంగాధర్ చైర్మన్ అన్న గారికి ఓవర్ ద డాక్స్ కోరుచున్నాం. స్థానిక కౌన్సిలర్ గాలి రవణ గారికి నేను స్వయంగా సత్కరిస్తాను కోరుతున్నాను. రవి, అది అన్ని విధాలుగా పశువులు పెంచాలని ప్రభుత్వం దృష్టిలో కూడా ఉంది. మేము కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్తున్నారో అది పూర్తిగా చేస్తా అని. ఈరోజు చాలా ఆనందోత్సవం దినం. మనం ఒక నూతన భవనం ఏర్పాటు చేసుకున్నాం. దాని మీద కూడా నెక్స్ట్ ఇయర్ ఈ రోజే ఫస్ట్ ఫ్లోర్ కూడా పూర్తి చేద్దామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్పి ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ప్రశాంతి నగర్ కాలనీ నాగలమ్మ వీధిలో ఇటీవల 80 సంవత్సరాల వయసు గల కుమారస్వామి చనిపోవడంతో అతనికి అమ్మఒడి బృందం అంత్యక్రియలు చేశారు. ఇతని భార్య మునెమ్మ 75 సంవత్సరాలు. ఈమె వృద్ధాప్యం కారణంగా ఆమె పరిస్థితి గమనించిన స్థానికులు అమ్మఒడికి సమాచారం ఇవ్వడంతో అమ్మఒడి బృందం చెరుకూరి పద్మనాభ నాయుడు, చండీప్రభ, మధు ఆచారి, వసుదేవన్, స్థానికులు నందిని, శ్రీనివాసులు, వేండా, భువనేశ్వరి, మొబిన్, భారతి, నూరిలు పాల్గొని మునెమ్మను అమ్మఒడికి పంపినారు. అమ్మఒడి సేవలను కాలనీవాసులు అభినందించారు. ఆశ్రమం బృందం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ప్రశాంత నగర్లో 4వ వీధి నాగాలమ్మ గుడి వీధిలోని కుమారస్వామి లేట్ ఆమె సతీమణి అయిన మునిమ్మ గారిని ఎవరూ లేని అనాథాశ్రమంలో చేర్చుటకు ఇక్కడ స్థానిక ప్రజలందరూ చేరి ఆమెను ఈరోజు అమ్మఒడి ఆశ్రమానికి అప్పజేస్తున్నాము. ఇక మీదట ఆమె మంచి బాగోగులన్నీ వారే చూసుకుంటారని ఈ వీధి ప్రజల సమక్షంలో తెలియజేస్తున్నాము. కృతజ్ఞతలు. నాగలమ్మ గుడి వీధి, న్యూ ప్రశాంత్ నగర్ 4వ వీధిలో ఉండే కుమారస్వామి వైఫ్ ఆఫ్ మునిమ్మ కుమారస్వామి అనే ఆయన అనారోగ్య కారణంగా 25 ఫిబ్రవరి 2025న మరణించారు. తనకు అంత్యక్రియలు సంతపేటలో ఉండే అమ్మఒడి ఆశ్రమం వారు వచ్చి తన అంత్యక్రియలను నిర్వహించారు. తనంతరం మునిమ్మ గారి బాగోగులు చూసుకోవడానికి ఎవరు లేననగా అమ్మఒడి ఆశ్రమము వాళ్ళు వచ్చి ఈరోజు అవ్వని బాగోగుల కోసము అనాశ్రమానికి తీసుకొని వెళ్తున్నారు. ఏమన్నా కావాలంటే
క్రాక్స్ రోడ్ సేఫ్టీ ఎన్జిఓ ఇండియా మరియు టైటన్ స్కూల్ సంయుక్తంగా రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం మరియు ఉచిత హెల్మెట్ పంపిణీ కార్యక్రమాన్ని టైటన్ స్కూల్, ఇందిరానగర్, ఎస్పీఆర్ హిల్స్, బోరబండ, హైదరాబాద్లో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు రహదారి భద్రత మరియు హెల్మెట్ ఉపయోగం గురించి అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేయబడింది. हेलो, मेरा नाम आराधना है। मैं ट्रैक्स सोसाइटी एक रोड सेफ्टी एनजीओ की तरफ से हूँ। आज हम लोग टाइटन स्कूल बोराबंदा में 44 स्टूडेंट्स और 44 पेरेंट्स के लिए हेलमेट डिस्ट्रीब्यूट किए हैं, जिसमें उनकी सेफ्टी को मद्देनज़र रखते हुए वी हैव स्टार्टेड दिस इनिशिएटिव। ये जो इनिशिएटिव है ICICI लंबार्ड ने स्टार्ट किया है, जिसमें रोड सेफ्टी अवेयरनेस वर्कशॉप्स होते हैं और साथ में हेलमेट डिस्ट्रीब्यूट किए जाते हैं इन एसोसिएशन में ट्रैक्स सोसाइटी दिल्ली। थैंक यू। पुलिस डिपार्टमेंट बहुत इम्पोर्टेंट डिपार्टमेंट है। इन लोगों की सर्विस जो है, आई एम वेरी थैंकफुल टू द पुलिस डिपार्टमेंट एंड ऑल। तो आई थैंक पुलिस डिपार्टमेंट और पुलिस सर्विस ऑफिसर मिस्टर मनोज सर फॉर डूइंग रिमार्केबल सर्विस फॉर द सिटीजन्स। మీరు ఉంటేనే మా భద్రత ఉంది సార్. మీరు లేకపోతే మేము శాంతితోని పీస్ఫుల్ గా పట్టుకోలేము. రాత్రంతా మీరు చాలా కష్టపడతారు, అంతా చూసుకుంటారు, పెట్రోలింగ్ చేస్తారు, చిన్న చిన్న విషయాలన్నీ మీరు అడ్రస్ చేస్తారు సార్. మీ పోలీస్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ టు పోలీస్ డిపార్ట్మెంట్. అతిరథ మహారాజులందరికీ స్కూల్ తరఫున మరియు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున గుడ్ మార్నింగ్ తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్. ఓకే, అయితే మీకు నేను చాలా అంటే నా వృత్తి ధర్మం కింద నేను చాలా కేసులు చూసిన. ఏమంటే ఇటువంటివన్నీ యాక్సిడెంట్స్ అయితే మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ లో ఇంజ్యూర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారంటే హెల్మెట్ ధరించిన వ్యక్తులు మాత్రమే ఎక్కువ ఇంజురీస్ అయితే. ఎంత పెద్ద యాక్సిడెంట్ చూసుకోండి, హెల్మెట్ అతను ధరించిండు అనుకుంటే అతనికి ఏం కాదు. జస్ట్ లెగ్ ఫ్రాక్చర్ అయినా పర్లేదు, హ్యాండ్ ఫ్రాక్చర్ అయినా పర్లేదు, మన బాడీలో ఏ పార్ట్ కి డ్యామేజ్ అయినా సరే మనం దాన్ని ఏం చేయొచ్చు, రికవరీ చేసుకోవచ్చు. కానీ అదే కానీ తలకి కానీ దెబ్బ తగిలింది అనుకోండి, దాన్ని మనము ఎంత చేసినా మన ప్రయత్నాలన్నీ కూడా వృధా అయితే. బూడిదలో పోసిన పన్నీర్ అన్నట్టు. ఓకేనా? కాబట్టి అందరూ కూడా దయచేసి మా స్కూల్ తరఫున మరియు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నా యొక్క అతి ముఖ్యమైన రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలు, పేరెంట్స్ ఎవరైనా సరే हेलमेट ని ధరించండి. ఓకేనా? థ్యాంక్ యూ. के साथ है और वो फोन पे बात कर रहे हैं, तो आप लोग क्या करोगे? हाँ, सेट करके उनके जेब में दे दो। अगर वो गाड़ी चला रहे तो बोलना गाड़ी रोक दो, मैं चल के घर चला गया, ठीक है? उससे ना बोलना, लेकिन जब प्यार से नहीं बोलना, स्माइल करते करते। टर्न सिग्नल, राइट इंडिकेटर, लेफ्ट इंडिकेटर, प्लीज प्रॉपर्ली उसको यूज कीजिए। I see a lot of people राइट का इंडिकेटर देके लेफ्ट में चले जाते हैं, लेफ्ट का देके राइट में भी चले जाते हैं। उसका प्रॉब्लम ये नहीं है कि आप किसी और को जाके ठोकोगे, प्रॉब्लम ये है कि सामने वाला आके आपको ठोके, वो भी आपकी सेफ्टी नहीं रखेगा। फॉलो ट्रैफिक रूल्स एंड सिग्नल, यूज साइड मिरर्स। कितने यहाँ पे टू व्हीलर के पास साइड मिरर्स है? 2 कांच। आप लोग यूज करते हो उसको प्रॉपर्ली, देखते हो पीछे से कौन आ रहा है, डायरेक्टली कट मार दो। मैं करती हूँ इसमें, पहले कभी मुझे देखे तो रुकना मत, प्लीज बी विजिबल क्लोज। किड्स, कितने लोग हैं टू व्हीलर के ऊपर? जस्ट वन एनिमल। एंड यू नो वो लोग क्या कर रहे हैं? वो लोग अपना घर शिफ्ट कर रहे हैं। उनके पास 2 से 3 लोगों को टू व्हीलर पे बिठाते हैं, तो आप सबको पता होगा कितना हैंड पे स्ट्रेन आता है। पीछे अगर इंसान बैठता है, गाड़ी हैवी हो जाती है, वैसे 3-4 लोग बैठे तो हाथ पे स्ट्रेन आता है, उससे आपकी हेल्थ पे भी इशू पड़ता है। आपके बैक पे पेन आने लगेगा, आपके शोल्डर पे पेन आने लगेगा, बहुत दिनों के बाद आपके आर्म्स पेन करने लगेंगे, आपकी बॉडी वीक होने लग जाएगी, बिकॉज इतना हैवी उठा के ड्राइव करना, ब्रेक मारना, फिर गाड़ी को बैलेंस करना बहुत डिफिकल्ट हो जाता है। इवन तो नीचे वाला भी रॉन्ग है। सेकंड आप ये वाले पिक्चर में क्या गलत है वो बताइए। గారు ఎన్జిఓ గారి ఆధ్వర్యంలో సహకారంతో ఇప్పుడు ఈరోజు మనకి టైటాన్ స్కూల్లో హెల్మెట్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఇది ఎంతో చక్కటి కార్యక్రమం. ఇది ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్ కేసెస్లో ఇంజ్యూర్డ్ పర్సన్స్ హెల్మెట్స్ పెట్టుకున్న చాలా వరకు కూడా అందరూ కూడా
ఇంజూరీ అదే ఏదైతే దురదృష్టవశాత్తు తప్పించుకున్నారన్నమాట. బట్ ఎవరైతే హెల్మెట్స్ లేని వాళ్ళ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో చనిపోయారు. కాబట్టి మనం కంపల్సరీగా హెల్మెట్ ధరించడం అనేది ఎంతో ముఖ్యము. అటువంటి వాటి మీద అవేర్నెస్ కల్పించడానికి ఏదైతే మన ఎన్జిఓ కానీ స్కూల్స్ కానీ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా ముఖ్యము. చేసినందుకు గాను నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విప్లవ వీర కిషోరం కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్ స్ఫూర్తితో కార్పొరేట్ మతోన్మాదాన్ని పాతరేద్దామని యువ కిషోరులు కామ్రేడ్స్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ల స్ఫూర్తితో యువతరం ఈ దేశాన్ని మార్చాలని సిపిఐ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ పిలుపునిచ్చారు. మనం ఏర్పాటు చేసుకోవడం అంటే ఈ దేశం పైన, ఈ దేశ భవిష్యత్తు పైన, ఈ దేశ విప్లవం పైన ఎంత విశ్వాసం ఉన్నదో 40 సంవత్సరాల తర్వాత ఈ గ్రామంలో మరోసారి ఈ జెండాకు, ఈ గద్దెకు, ఈ విగ్రహానికి వన్నె తెచ్చినటువంటి ఈ గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా పేరు పేరున నమస్కారాలు తెలియాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈ రోజు దేశంలో అనేక వ్యసనాలకు అలవాటు పడుతున్నటువంటి యువతని మరోసారి దారిలో పెట్టడానికి ఈ గ్రామం, ఈ భగత్ సింగ్ యొక్క విగ్రహ ప్రాంతాన్ని మరోసారి సుందరవనంగా చైతన్య స్ఫూర్తితో ముందుకు తీసుకురావడానికి ఈ గ్రామ వీడీసీ, గ్రామ మాజీ సర్పంచులందరూ కూడా కృషి చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. అందుకని ఈ మారుమూల ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళకి ధైర్యం ఏమంటే ఎర్ర జెండా ధైర్యం, ఈ ధైర్యం ఏమంటే సుత్తికొడలు జెండా ధైర్యం, ఈ ధైర్యం ఏమంటే మాట్లాడేటటువంటి స్వేచ్ఛ కల్పించినటువంటి యువ కిషోరం లాంటి విప్లవకారులు ధైర్యం అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ దేశంలో భగత్ సింగ్ కోరుకున్నటువంటి ఉపాధి వచ్చిందా, పూర్తి స్థాయి స్వాతంత్ర్యం వచ్చిందా, ఈ అందరికీ పరిపాలన స్వేచ్ఛ వచ్చిందా అనేది కూడా మరోసారి మనం మననం చేసుకోవాలా, దాన్ని జ్ఞాపకం చేసుకోవాలా అనే విషయాన్ని భగత్ సింగ్ యొక్క వర్ధంతి సందర్భంగా మరోసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని, ఈ భగత్ సింగ్ కోరుకున్నటువంటి లక్ష్య సాధన కోసం యువకులు, ప్రజలు, ఈ రోజు ప్రజలందరూ కూడా ముందు వరుసలో నిలబడ్డప్పుడు మాత్రమే నిజమైన నివాళి అర్పించిన వాళ్ళు మాత్రమే తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ రమేష్ మాట్లాడవలసి. మంచిర్యాల జిల్లా లక్కేటిపేట కీర్తిశేషులు కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రంజాన్ కానుకగా లక్కేటిపేట పరిధిలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, జిల్లా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫా ఇస్తున్నామని చెప్పారు. పోచారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాళ్లపల్లి వెంకటేష్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ షెపర్డ్ అధ్యక్షులు లయన్ రొయ్యూరు సురేష్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ 320D జిల్లా హెల్త్ క్యాంప్ చైర్మన్ లయన్ డాక్టర్ విజయరంగ, డాక్టర్ చంద్రశేఖర్ హాజరయ్యారు. ఉచిత వైద్య శిబిరంలో ఆరోగ్య ఆసుపత్రి, శ్రీ లక్ష్మీసాయి డెంటల్ హాస్పిటల్ వైద్య సిబ్బంది 300 మందికి ఉచితముగా బీపీ, షుగర్, జనరల్ చెకప్, కంటి పరీక్షలు, దంత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, కంటి అద్దాలు అందజేశారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లిలో ఎస్ఐ అనిల్ తన సిబ్బందితో మేడిపల్లి శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ యువకుడు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు. వెంటనే అతని పట్టుకుని విచారించగా గంజాయి అమ్ముతున్నట్లు వెల్లడైంది. నిందితుడు పోగుల అజయ్, కోరుట్ల నివాసుడు 300 గ్రాముల గంజాయి, హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్, ఒక ఐఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అజయ్ మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన మొహమ్మద్ అజార్ వద్ద నుండి గంజాయి కొనుగోలు చేసి కోరుట్ల, మెట్పల్లి పరిసర ప్రాంతాలలో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.